కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ సంచలనం రేపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన ఒక వ్యాఖ్య నేపథ్యంలో ఈ పేరు పెట్టామని ఆ పార్టీ వెల్లడించింది. పొలిటికల్ సెటారికల్ వెబ్సైట్ సంచలనం రేపుతోంది. మరోవైపు పంచసూత్రాల మేనిఫెస్టో విడుదల చేసింది. ఇప్పటికే సభ్యత్వం 70,000 దాటింది. దేశంలో పరిస్థితులు ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా ఏర్పాటు చేసిన కాక్రోచ్ జనతా పార్టీ సంచలనం రేపుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన ఒక వ్యాఖ్య నేపథ్యంలో ఈ పేరు పెట్టామని నిర్వాహకుడు చెబుతున్నారు. ఇప్పటికే ఈ పార్టీ ఇద్దరు ప్రముఖ తృణమూల్ ఎంపీలు మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్ చేరారు. కాక్రోచ్ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ సంచలనం రేపుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన ఒక వ్యాఖ్య నేపథ్యంలో ఈ పేరు పెట్టామని ఆ పార్టీ వెల్లడించింది. పొలిటికల్ సెటారికల్ వెబ్సైట్ సంచలనం రేపుతోంది. మరోవైపు పంచసూత్రాల మేనిఫెస్టో విడుదల చేసింది. ఇప్పటికే సభ్యత్వం 70,000 దాటింది. దేశంలో పరిస్థితులు ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా ఏర్పాటు చేసిన కాక్రోచ్ జనతా పార్టీ సంచలనం రేపుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన ఒక వ్యాఖ్య నేపథ్యంలో ఈ పేరు పెట్టామని నిర్వాహకుడు చెబుతున్నారు. ఇప్పటికే ఈ పార్టీలు ఇద్దరు ప్రముఖ తృణమూల్ ఎంపీలు మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్ చేరారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. కళ, అసలు ఏంటి ఆ పార్టీ, ఏంటి అసలు దేనికి బ్యాన్ చేస్తారు? ప్రస్తుత సంచలనంగా మారింది పొలిటికల్ సర్కిల్లో. అసలు ఏంటి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాదాపు కొద్దిసేపు క్రితంగా 6 రోజుల నుంచి కూడా ప్రకంపనాలను సృష్టిస్తున్నటువంటిది సోషల్ మీడియాలో మనకు అటు ఎక్స్లో కానీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటిది ఒక చిన్న పార్టీ. అంటే ఒక నిరుద్యోగులు చేసినటువంటి ఒక ఫేస్బుక్ కు సంబంధించినటువంటి కామెంట్ తోటి ఒక పార్టీగా ఆవిర్భవించి ఈ రోజు ప్రభంజనం సృష్టించి ఏకంగా ఎక్స్ ని దానికి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ ని బ్యాన్ చేసినటువంటి పరిస్థితి దాదాపు కీలకంగా. అంటే 6 రోజుల క్రితంగా ఇక్కడ జస్టిస్ సూర్యకాంత్ చేసినటువంటి ఒక కేసు విషయంలో దాదాపు ఉండేటటువంటి నిరుద్యోగులకు సంబంధించి బొద్దింకలతో ఉన్నటువంటి ఒక వర్డ్ ని, ఒక వ్యాఖ్యలను చేసినటువంటి సమయంలో దానికి సంబంధించినటువంటి ఎవరైతే అభిజిత్ దీప్కర్ ఇతడు ఇతడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 2020 నుంచి 23 వరకు కూడా ఒక కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి. అతడు ఒక చిన్న పోస్టు ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది, ఇటు ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అంటే నిరుద్యోగులం అందరినీ, మనందరినీ కూడా ఇటు బొద్దింకలతో పోల్చారు అన్నటువంటి వ్యాఖ్యలు చేయడంతో దాని కింద చాలా మంది ఆయన ఫాలోవర్స్ అనుకోవచ్చు, చాలా మంది కూడా దానికి అంటే బొద్దింకలంతా కూడా ఏకమవుతే ఏమవుతుందో చూయిద్దామా అన్నటువంటి ఒక చిన్న కామెంటే ఈ రోజు ఒక పార్టీ ఆవిర్భావ దిశగా, అంటే ఆ పార్టీ సోషల్ మీడియా వేదికగా ఏర్పడినటువంటిది. దానికి ఏకంగా ఒక 6 రోజుల్లోనే 1.93గా అంటే దాదాపు 2 లక్షలకు పైగా కూడా వ్యూవర్స్ వచ్చినటువంటిది. దీనికి అంటే ఉండేటటువంటిది అటు ఎక్స్ లో అనుకోవచ్చు, ట్విట్టర్ లో అనుకోవచ్చు, ఇటు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలోవర్స్ గంటకు పెరుగుతున్నటువంటిది. దీనిపై కామెంట్స్ ఇప్పుడు ఉండేటటువంటి యువత చేసేటటువంటి కామెంట్స్ కూడా అంటే జెడ్ యొక్క ప్రతాపాన్ని చూయిద్దాము అన్నటువంటి కామెంట్స్ అంతా కూడా మనం అంటే నేపాల్లో చూసాం, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇతర దేశాల్లో కూడా చూసాం. కానీ ఏకంగా అది ఈరోజు ఎక్స్ వేదికగా అది భారతదేశంలోనే జరిగినటువంటిది. దానికి సంబంధించినటువంటిది ఎక్స్ హ్యాండిల్ ఏదైతే అభిజిత్ కి సంబంధించినటువంటి ఎక్స్ హ్యాండిల్ ని కూడా ఇక్కడ బ్యాన్ చేసినటువంటిది. దాదాపు ఇక్కడ మనకు అభిజిత్ దాదాపు మనకు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తగా సోషల్ మీడియాలో తను ఒక వర్క్ చేశాడు. ఆ తర్వాత తను సొంతంగా చిన్న పనులు చేసుకుంటున్నాడు. కానీ ఒక చిన్న కామెంటే ఈరోజు మనకు బొద్దింక అంటే ఇది కాక్రోచ్ జనతా పార్టీ అన్నది ఆవిర్భావము, దీనికి సంబంధించినటువంటిది ఫాలోవర్స్ గంటకు పెరుగుతూ ఉండడంతో ఒక్కసారిగా దాదాపు ఇప్పుడు ఉండేటటువంటి ఏదైతే మధ్యాహ్నం ఈ రోజు 1 గంట వరకు ఉండేటటువంటి ఫాలోవర్స్ దరిదాపులకు బీజేపీకి సంబంధించినటువంటి ఫాలోవర్స్ ను కూడా క్రాస్ చేసి వెళ్లినటువంటిది. దాదాపు కాంగ్రెస్ పార్టీకి కొద్ది దూరంలో ఉన్నటువంటిది.
కానీ ముఖ్యంగా ఇక్కడ ఫాలోవర్స్ పెరుగుతున్నటువంటిది అనుకోవచ్చు. దీనిపై ఎక్కువగా చర్చ కూడా జరుపుతున్నటువంటి అంశాలు ప్రతిదీ కూడా ప్రభుత్వము అబ్జర్వ్ చేస్తుంది. ఇదంతా కూడా నిరుద్యోగులు చేస్తున్నటువంటిది, దీంట్లో కావాలన్నటువంటిది కొంతమంది ప్రతిపక్షాలు కూడా దీన్ని రెచ్చగొట్టే విధంగా కూడా చేస్తున్నటువంటిది. ఏకంగా ఇటు తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎంపీలే ఇక్కడ మహువా ఈమె కూడా నేను ఈ పార్టీకి సంబంధించినటువంటిది దాంట్లో చేరాను అంటూ కూడా ఈ రోజు ఉదయం ఆమె ఎక్స్ లో పోస్ట్ చేసినటువంటిది. మీలాంటి వాళ్ళు రావాలి అంటూ కూడా ఆమెకు సపోర్టింగ్ చేస్తూ ఈ విధంగా కూడా పోస్టులు జరుగుతున్నటువంటి పక్షంలో ఇక్కడ ఏకంగా మధ్యాహ్నం ఈ రోజు ఎక్స్ వేదికగా ఇటు అభిజిత్ కి సంబంధించినటువంటిది, ఇటు బొద్దింకల పార్టీ అంటే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్ ఎక్స్ హ్యాండిల్ ని ఈ రోజు బ్యాన్ చేసినటువంటిది. ఇటు ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలోవర్స్ ఉన్నారు. ఖచ్చితంగా దాంట్లో దానికి సంబంధించినటువంటిది కూడా సమాచారాన్ని కూడా మేము వెల్లడిస్తామంటూ కూడా ఇక్కడ పోస్ట్ చేసినటువంటిది.